రేషన్ బియ్యం తీసుకున్నానండి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఇది ఉడికించి చల్లార్చి పక్కన పెట్టాను. ఒక 5, 6 పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేస్తే పుదీనా వేయచ్చు. సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. అల్లం, కొంచెం జీలకర్ర. మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని దీనిలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ముద్దగా ఉంటుంది. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న వడియాల్లా పెట్టుకోవచ్చు. లేదా జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా జంతికల్లా వేసుకున్నా చాలా బాగుంటాయి. మీకు ఇష్టమైతే పసుపు కొంచెం వేసుకోవచ్చు. ఒక్కరోజు ఎండితే సరిపోతాయి ఇవి. నేను ఇక్కడ వేయించి చూపిస్తున్నాను. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. చూసారు కదా, వేగుతుంటే ఎంత గుల్లగా కనిపిస్తున్నాయో. చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.